ఏ విద్యార్థి అయినా సరే చదువులో ముందుండాలి, రాణించాలి. తద్వారా సముపార్జించిన జ్ఞానాన్ని ఈ దేశ భవిష్యత్తులో భాగస్వామ్యం కావాలి. రాబోయే తరాలకు విలువైన సంపదను అందించాలి. ఇవన్నీ కావాలంటే ఒక్కటే, చదువు. ప్రతి ఒక్కరూ ఆ చదువులో రాణించాలంటే మాత్రం పోటీని ఎదుర్కోవాలి. పోటీలో ఉండేవారికి ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవద్దు. ఇదే ఆలోచనల నుంచి పుట్టి వచ్చిన సేవా సంస్థ కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాదానం పథకం ద్వారా వందలాది మంది విద్యార్థులకు స్కాలర్షిప్లే కాకుండా పూర్తి ఫీజులు చెల్లిస్తూ చదివిస్తున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు కిట్స్ అందిస్తూ దుస్తులతో సంప్రదాయాన్ని నేర్పిస్తున్నారు. సంప్రదాయ పాఠశాల విద్యార్థులకు కూడా చక్కని దుస్తులు, పుస్తకాలు అందించి వారి చదువులో ట్రస్ట్ భాగస్వామ్యమవుతోంది. ప్రణీత్ గ్రూప్ సీఎండీ కామరాజు నరేంద్ర కుమార్ తన జీవితంలో కూడా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని చదువుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఉన్నత స్థితికి చేరారు. తనకు వచ్చిన సమస్యలు ప్రతిభ కలిగిన పేద పిల్లలకు రాకూడదు అన్న సంకల్పంతోనే తన నానమ్మ పేరుతో ఏర్పాటు చేసిన కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇప్పటికే ఎందరో విద్యార్థులకు ఉన్నత చదువులకు పూర్తి ఫీజులు చెల్లించి వారి భవిష్యత్తుకు బాటలు వేసింది. దీంతో పాటు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ సాంకేతిక కళాశాలలో వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్న దాదాపు 60 విద్యార్థులకు ఆర్థిక సహకారంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందించారు. ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థి, 2 తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగంలో పేరుగాంచిన ప్రముఖ బిల్డర్ కామరాజు నరేంద్ర కుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించారు. ఇదే పాలిటెక్నిక్ కళాశాలలో తాను చదువుకున్నానని, పూర్వ విద్యార్థిగా ఉన్న తాను ఇదే కాలేజీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించే స్థితికి చేరానంటే అందుకు కారణం తనకు పాఠాలు నేర్పిన గురువులతో పాటు సహకరించిన పెద్దలేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి మనఃపూర్వకంగా పాదాభివందనం చేసుకున్నారు. ప్రణీత్ నరేంద్ర కుమార్ తన నానమ్మ కామరాజు అన్నపూర్ణమ్మ, వారి తల్లిదండ్రులు, వారి అన్నయ్య కీర్తిశేషులు వెంకట సుబ్బ నరసింగారావుల జ్ఞాపకార్థం కళాశాలలో 1000 మంది విద్యార్థులకు కళాశాల సిబ్బందికి ట్రస్ట్ తరపున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.